ఈరోజు దొండకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ కర్రీ మొత్తం కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి, లేదంటే దొండకాయలు మాడిపోతాయి, ఉడకవు. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు ఉడికిన తర్వాత దాంట్లో తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ కారం, ఉప్పు వేసిన తర్వాత 1 నిమిషం ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ కూర రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్